జాగ్రత్త వెళ్దాం. నవతలకు తీసుకువెళ్ళి పాతి పెట్టు. అయ్యో ఏమైంది? వెతుకు. అయ్యో అమ్మా, ఏంటమ్మా, ఏం జరిగింది? పూల తోట దగ్గర ఓ మనిషిని చంపేశారు బామ్మ. ఎవరు వాళ్ళు? తెలీదు, నేనెప్పుడు వాళ్ళు చూడలేదు. నువ్వు పారిపోయి వస్తుంటే వాళ్ళు నిన్ను చూసారా? చూశారు. పదమమ్మ, పోలీసులు చెప్తాం. పోలీసులా? వద్దమ్మా, నువ్వు సాక్ష్యం చెప్తావని తెలిస్తే వాళ్ళు నిన్ను చంపేస్తారు. నీకేం తెలియనట్టే ఊరుకో అమ్మా. బామ్మ పోతమ్మా, మమ్మల్ని ఏం చెయ్యొద్దు, అంతా చెప్పేస్తాం. నరేంద్ర భూపతి తమ్ముడు మీ భర్తని పిస్తోల్తో కాల్చి చంపాడమ్మా. మీతో పాటు ఇంకో సాక్షి కూడా ఉందటగా. ఆ పిల్ల పేరేమిటి? ఆ పిల్ల ఆ రోజే కొత్తగా వచ్చిందమ్మా. యాడుంటుందో ఎవరి పిల్లో మాకు తెలవదు. పద. ఎక్కడికి? ఎస్పీ గారు వచ్చారు, ఇంట్రాగేషన్ సెల్కు తీసుకురమ్మన్నారు. నా పసుపు కుంకాలు నేలరాల్చిన రోజు నీ శపథం చేశాను ఫణీంద్ర. నీ ప్రాణాలు ఉరితాడికి బలిస్తానని. ఎవరో నలుగురు అనామకుల తప్పుడు సాక్ష్యం నమ్మి నా చేతికి సంకెళ్లు వేశావు. లుక్, నా జోలికి వచ్చావో నీ భర్తకు పట్టిన గతే నీకు పడుతుంది. మేడం, ఐజీ గారు లైన్ లో ఉన్నారు, మీతో అర్జెంట్ గా మాట్లాడాలి. వీళ్ళు లోపల బారేయండి. మేడం. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నగరంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి రౌడీలందరినీ మాయం చేస్తున్నట్టు. అవును సార్, నాకు కంప్లైంట్స్ వస్తున్నాయి. వెంటనే మన స్టాఫ్ ను మఫ్టీలో అక్కడికి పంపించండి. అతను ఎవరో ఏమిటో ఆచూకీ తీయమనండి. బైది బై, మీ భర్త వైస్ ఛాన్సలర్ ముకుందరావు గారి హత్యకి ఇతనికి ఏదన్నా సంబంధం ఉందా లేదా అని మనం ఇమీడియట్ గా ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎస్ సార్. ఏమిటలా చూస్తున్నారు? రౌడీ జాతిని నామరూపాలు లేకుండా చేస్తానని శపథం చేసి ఈ టౌన్ లో ఉన్న రౌడీలందరినీ మాయం చేసిన ఆ ఖాళీగాడు ఏ మాయ రూపంలో ఉన్నా సరే సున్నంలోకి ఎముకలు లేకుండా చేస్తాం. వాణ్ణి ఇక్కడికి ఎలా తీసుకురావాలో నాకు తెలుసు. పువ్వెట్టు కొట్టారంటే కొవ్వు దిగిపోద్దా?
నీకోసమే ఎదురు చూస్తున్నాం. మొన్న చెప్పుల బజారులో ఆకు రౌడీని కొట్టావంట, నిన్న కోటిలో అవుట్ రౌడీని కొట్టావంట. రాయ్, రౌడీలకు సింహ స్వప్నాన్ని నువ్వు చెప్పుకుంటే సరిపోతుందా? వాస్తవ రౌడీని మా ఎమ్మెల్యే గారు తీసుకొచ్చారు నన్ను సిటీకి. నేను రాయలసీమ రౌడీని మా చైర్మన్ గారు తీసుకొచ్చారు రాజధానికి. నేను నైజాం దాదాని, నాకు మేయర్ గారు మేపుతున్నారు రోజుకో మేకని. మూర్ఖులారా, మీరు పేట రౌడీలు పూట రౌడీలు అయితే నేను రాయలసీమ రుస్తుని, నైజాం దాదాని, ఆంధ్ర గోండాని, టోటల్ గా ఈ స్టేట్ రౌడీని. నువ్వు స్టేట్ రౌడీవా? నిన్ను నలిపినట్టు నలిపారేస్తాం. బచ్చాల్లారా, స్త్రీల మాన ప్రాణాలు కాపాడతానని రక్తం చిందించి ప్రమాణం చేసిన ఈ ఒకే ఒక చేతితో మిమ్మల్ని అందరినీ నేను నలిపేస్తాను. చెప్పండ్రా, మిమ్మల్ని అందరినీ హోల్సేల్ గా కొట్టమంటారా, లేక ఒక్కొక్కరిని రిటైల్ గా డీటెయిల్డ్ గా వాయించమంటారా? చాయిస్ ఇస్ యువర్స్. ఎరా బక్కరౌడీలు, ఏమిటి సెపరేట్ డిపో పెట్టారా? అదే ఏం లేదు గురుగారు, రౌడీలను సంస్కారవంతులు చేసిన మీకు ఇమాం జర్దా కిళ్ళి ఇద్దామా లేక స్వీట్ కిళ్ళి ఇద్దామా అని థింక్ చేస్తున్నాం. అసలు త్వరగారు, మీరు గొప్ప స్టేట్ రౌడీ అవుతే అవ్వచ్చు కానీ నా ఈ కిమాం జర్దా కిళ్ళి తినే దమ్ము మీకుందా అని. అమ్మా, ఇంకొక మాట మాట్లాడితే డొక్క పగిలిపోతుంది. గురు గురు, మోతాదు ఎక్కువైందంటే ఇక నీ పని గోయిందా. కిక్కు నషాళానికి ఎక్కి గిరగిరా తిరిగి డమాల కింద పడతావు. ఇదిగో పువ్వు, మనతో ఎట్టుకోకు నువ్వు. కిమాం కాదు కదా, దాని బాబైనా సరే లోపల పడి ఉండాల్సిందే. గురు వద్దు గురు, వద్దు గురు. చూద్దాం, జరదా కూడా వేస్తున్నా. గురు బాగా తిరుగుతుందా? ఆహా